అమ్మగారి డైరీ 86వ రోజు ధ్యానస్థితి. అంతర్గురువు నిన్నటి సకృత విభాతం అనే తత్వాన్ని జ్ఞప్తి చేస్తాడు. అంతర్గురువు నిన్నటి సకృత్ విభాతం అనే తత్వాన్ని జ్ఞప్తి చేస్తాడు. సకృత్ విభాతమా? ఆ జ్ఞప్తి మాత్రంతోనే ధ్యానం వదిలి ఏది ఉందో అదిగా ఉండిపోతాడు. సకృత్ విభాతం సర్వజ్ఞం నోపచారం కదంచన. ఇది మాండూక్యంలో వస్తుంది. ఏమిటిది అంటే నువ్వు అంతటా ఉండేటువంటి పరమాత్మ స్వరూపుడివి కదా, సర్వవ్యాపకంగా ఉన్నావు కదా. ఆ విధంగా ఉండేటువంటి నిన్ను ఇంకా నీవే అంటే ఏ దాని యొక్క సంబంధం లేకుండా స్వప్రకాశంగా ప్రకాశించేటువంటి జ్ఞానస్వరూపుడివి. అటువంటి సర్వవ్యాపకంగా ఉండి అన్నిటికీ ఆధారమైన జ్ఞానస్వరూపుడిగా స్వప్రకాశంగా ప్రకాశిస్తూ సర్వవ్యాపకంగా ఉన్న నిన్ను ఏ విధంగా ధ్యానించేది, నేను ఏ విధంగా ధ్యానించేది అని ఆ శ్లోకానికి అర్థం. అయితే ఇక్కడ జరిగినదేమిటి? నేను పుట్టి ఉన్న ఆ సకృతి నుండి ఛాయారూపంగా ఒక వృత్తినై యువతలికి వచ్చి అనగా జీవభావం పొంది ధ్యానం అనే రూపంగా స్వప్రకాశ స్వతసిద్ధుడనై ఆ స్వయం జ్యోతికే అడ్డుపడుతున్నాను. కొంచెం చదవాలమ్మా. ఇక్కడ జరిగినదేమిటి? నేను పుట్టి ఉన్న ఆ సకృత్ నుండి ఛాయారూపముగా ఒక వృత్తినై యువతలికి వచ్చి నేను ఎట్లా ఉన్నాను అంటే ఆ సకృత్ విభాతం సర్వజ్ఞం అంటే ఆ జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మ ఆ విధంగా ఉంటే దాని యందు పుట్టిన నేను అని బయటకు వచ్చి నేను యువతలకు వచ్చి మళ్ళీ ఈ దేహమై మనస ఇంద్రియాలై ఇవన్నీ అయి ఉన్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే అవన్నీ వదిలేసి మళ్ళా నీ స్వకృత్ విభాతమైనటువంటి నీ స్వరూపం ఉంది కదా పరమాత్మ జ్ఞానస్వరూపము, అదిగా నిలుస్తున్నాను కదా అని అంటాడు. అనగా జీవభావం పొంది ధ్యానం అనే రూపంగా స్వప్రకాశ స్వతసిద్ధుడైన ఆ స్వయం జ్యోతిని అడ్డుపడుతున్నాను. నేను ఎట్లా ఉన్నాను అంటే మొత్తం ఉండేదంట సకృత్ విభాతం సర్వజ్ఞం అంటే ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అంటే సర్వవ్యాపకంగా ఉన్నాడు, అఖండంగా అనంతంగా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. ఆ విధంగా పరమాత్మ ఏ విషయముతో పని లేకుండానే స్వతసిద్ధంగా తానుగా నిలబడి ఉంటే ఆ స్థితిలో నేను ఆ విధంగా చూడకుండా నేను మనసై వద్దే నేను అడ్డపడుతున్నాను. నా స్వతసిద్ధమైన నా బ్రహ్మత్వానికి నేను అడ్డపడుతున్నాను అంటే ఈ మనోబుద్ధులు అవుతున్నాను కాబట్టి ఈ మనోబుద్ధులు కావడం వల్ల నేను ఆ పరమాత్మ స్థితికి అడ్డపడుతున్నాను అంటుంది. అప్పుడు పూర్ణ శాంతికి దూరం అవుతున్నాను. అదే హాయిగా నా బ్రహ్మస్వరూపంలో నేను బ్రహ్మమాత్రంగా నిలవకుండా నేను మనోబుద్ధులైనాను కదా. ఆ మనోబుద్ధులు అయినందువల్ల నా పూర్ణమైన నా బ్రహ్మస్వరూపానికి నా పూర్ణ శాంతికి నేను అడ్డపడుతున్నాను. నా స్థితిలో నేను ఉండలేకపోతున్నాను ఈ మనోబుద్ధుల వల్ల అని. కనుక దీనిని గుర్తించి ఎప్పుడు వ్యక్తిత్వ రూప ఉపాధిని వదిలివేశానో అప్పుడే నేను లేని ద్వైతం లేని అద్వయ బ్రహ్మమే నిలిచింది. అదే ఎప్పుడు నేను వీటిని గుర్తించి నా మనస్సు బుద్ధి నేను ఇంద్రియాలతో బయటకు వచ్చినందువల్ల కదా నాకు నా పరమాత్మ స్థితి నాకు తెలియబడకుండా పోయింది.
అనేటువంటి స్థితి నాకు ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో అప్పుడేం చేస్తున్నా ఆ మనోబుద్ధులన్నిటినీ వదిలేసి నా స్వరూపమైనటువంటి ఏ పరమాత్మ స్థితి ఉందో ఆ పరమాత్మగా నిలిచిపోయినాను. అంటే వదిలేసినాను వీటిని, ఆ బ్రహ్మ మాత్రంగా నిలిచిపోయినాను. వెనక్కు పోయి అంటే ముందుకు పోవడం అంతా ప్రపంచ రూపం పొందడం, వెనక్కు పోతామే అది బ్రహ్మరూపం పొందడం. మనం ఎంతెంత అంతర్ముఖము బహిర్ముఖము అంటాం కదా. బహిర్ముఖము అంటే ఏమిటిది? మన బుద్ధి ఇంద్రియాలై ప్రపంచమై ఇంకా దీంట్లో విషయమై ఇట్లా బయటికి పోయినా మనం ఇది బహిర్ముఖం. కానీ నేను అంతర్ముఖం కావాలనుకున్నా ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ ఇంద్రియాలు, ఈ ప్రపంచం మొత్తం అంతా వదిలేసి ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉందో నా స్వరూపంగా ఆ పరమాత్మగా మాత్రం నిల్చడమే అంతర్ముఖం కావడం. ఆ విధంగా లోపలికి పోయినా ఈ ప్రపంచాన్నంతా వదిలేసిన అంతర్ముఖమై నా జ్ఞాన స్థితిలో, నా పరమాత్మ స్థితిలో నేను నిలబడినా. ఆ విధంగా వెనక్కి వస్తుంది. కాబట్టి స్వయం ప్రకాశకమైన ఆ చైతన్యానికి నేను అనే ప్రయత్న రూప అడ్డు లేకపోవడమే ఆయన ఉనికి రూప అస్తిత్వం. అది నేను అని బయటకు వచ్చి ఏదో బ్రహ్మమైతానని అనుకుంటా, బ్రహ్మస్వరూపాన్ని పొందవాలి అనుకుంటా. ఏమనుకున్నా నేను అనేది వచ్చింది. నేను అనేది ఎప్పుడు బయటకు వచ్చిందో ఆ స్వతసిద్ధంగా పరమాత్మ స్వరూపం ఉంది చూడు, స్వయం ప్రకాశంగా తనంతట తాను ప్రకాశిస్తూ జ్ఞానమాత్రంగా ఆ ప్రకాశానికి అడ్డు తగిలి నేను అనేది బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇంకా ఏదో బ్రహ్మత్వాన్ని పొందుతాననుకుంటుందే కానీ ఎంత పొందుతాననుకున్నా ఈ నేను అనేది ఎంతవరకు నిలిచి ఉందో అంతవరకు నా పూర్ణమైన బ్రహ్మస్థితి నాకు రాదు. ఎందుకు అంటే అదే చెప్తాం కదా, రోజు ఆ లోపలికి పోయి నేను అనకుండా నిలబడు నిశ్శబ్దంగా. ఎప్పుడు వస్తుంది నేను అనేది ఎప్పుడు శబ్దరూపంగా బయటకు వస్తుందో, నేను అని శబ్దం బయటకు వస్తూనే అదో ఇదో ఇంక ఏదో అది బ్రహ్మమైతానో పరమాత్మనైతాను ఏది అనుకుంటున్నా నేననేదేమో పుట్టింది కదా. ఆ నేను పుట్టడమే నా బ్రహ్మత్వానికి అడ్డు రావడము. ఆ నేను అనకుండా ఉన్నానంటే, మౌనంగా నిశ్శబ్దంగా ఉన్నానంటే నేను లేకుండా పోతున్నాను. జీవభావము, విషయభావం, ఈ నేను లేకుండా పోయినాను. ఉన్నదంతా ఈ సకృద్విభాతమైన ఈ బ్రహ్మస్వరూపం ఉందో అంటే తనంతట తాను ప్రకాశిస్తూ సర్వవ్యాపకంగా ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఇప్పుడు ఆ బ్రహ్మస్వరూపమైనాను చూడు. ఎప్పుడు నేను అనేటువంటి ఆ నిశ్శబ్ద స్థితిలో అది నా స్థితి అని చెప్తున్నాడు. అదే ఉండుట అనే ప్రథమ స్థాయి అని గురు ప్రబోధం కలగగా ఉండడం ఏది ఎట్లున్నావో అట్లా ఉండడం ఉంది. ఏది సత్తు పదార్థం, సత్తు చిత్తు ఆనందం. సత్పదార్థము చిత్ ప్రకాశంగా ఆనంద రూపంగా ఉంది బ్రహ్మస్వరూపం. ముందు ఉన్నది ఏమిటిది? దాని స్వరూపం అంటే సత్తు, ఉన్నది అనేది. ఆ ఉన్నదిగా ఉండిపోయినాను. ఏ విధంగా? అదిగా ఇదిగా ఉండలే నేను, మనస్సుగానో ఇదిగానో అదిగానో కాదు, అన్నీ వదిలేసినాను. ఈ ఉన్నది అని చెప్తుండేటువంటి ఏ బ్రహ్మముందో సత్పదార్థంగా సర్వవ్యాపకంగా ఆ బ్రహ్మంగా ఉండిపోయినాను. ఇప్పుడు ఎట్లున్నాను? ఉన్నాను. నేను అహమస్మి సదాభామి కదాచిన్నహమప్రియ బ్రహ్మైవాహమతసిద్ధం సచ్చిదానంద లక్షణం. ఇప్పుడు నా లక్షణం ఎట్లుంది? ఈ ఉన్నాను కదా, ఏది అనుకోకుండా, నేను అనే దాన్ని కూడా అనుకోకుండా ఈ ఉన్న నేను ఎట్లా ఉన్నాను? సత్తు చిత్తు ఆనందము ఏ పరమాత్మ స్వరూపం ఉందో ఆ పరమాత్మగా నిలిచిపోయి ఉన్నాను అనేటువంటి అనుభూతిని పొందే. అదే ఉండుట అనే ప్రథమ స్థాయి అని గురు ప్రబోధం కలగగా తన అస్తిత్వంలోనికి వెళ్ళి నిలిచాడు. అది ఉండుట అనేటువంటి జ్ఞానస్వరూపము. ఉండుట
ఊరుకుంటా ఏమి అనుట అగుట ఈ విధంగా బయటకు వచ్చేస్తుంటుంది ఇది. అవన్నీ వదిలేసి ఎంతవరకు వచ్చినాను నేను ఇప్పుడు లోపల అంటే ఉన్న పదార్థం ఏది ఉందో సత్ రూపమైన ఏ బ్రహ్మం ఉందో బ్రహ్మ మాత్రంగా ఉండిపోయినాను. ఇప్పుడు నేను ఉన్నానంతే, ఉండుట అనేటువంటి స్థితిలో ఉండిపోయినానంతే కానీ నా దగ్గర ఇంకే విషయము లేదు. అటువంటి అనుభూతిని పొందింది తన స్థితిలోకి పోయి అని. 87వ రోజు ధ్యాన స్థితి. తన యొక్క స్థితిలో నిలుస్తాడు. చాలా కాలంగా ఒక అనుభవాన్ని పొందుతుంటాడు. దాన్ని వివరించమని అంతర్గురువును కోరుతాడు. అది ఏమిటంటే, స్వామి, ఒక్కొక్క రోజు విడిచి విడిచి ఏదో అంతరంలో నిలిచినట్లవుతుంది. కొంచెం కొంచెము నిదానంగా చదవమా. తన యొక్క స్థితిలో నిలుస్తాడు. చాలా కాలంగా ఒక అనుభవాన్ని పొందుతుంటాడు. అదే రోజు తను ఎట్లా ఉంటుంటుంది అంటే తన పరమాత్మ స్థితి దీనికి బాగా అర్థమైంది కదా, అనుభవమైంది కదా. ఆ విధంగా లోపలికి పోయి ఏ బ్రహ్మము తానో బ్రహ్మముగా నిలుస్తుంది. చెప్పకముందే దానికి అలవాటు కాబట్టి బ్రహ్మమై ఉండడము, అది వదిలేసి హాయిగా లోపల బ్రహ్మమాత్రంగా నిలిచిపోతుంది. దాన్ని వివరించమని అంతర్గురువును కోరుతాడు. ఇది ఏమిటిది ఈ విషయం, ఎట్లా ఉండిపోయినాను నా స్థితిలో నేను ఏ ప్రయత్నం చేయలేదు కదా. ఇట్లా ఉండవాళ్ళనో అట్లుండవాళ్ళనో, దాన్ని విడిచో దీన్ని విడిచో ఏ ప్రయత్నము చేయలేదు కదా. ఏ ప్రయత్నము చేయకుండా ఉండడంగానే నేను ఉండిపోయినాను కదా. ఇది ఏమిటిది అనే క్వశ్చన్. అది ఏమిటంటే, స్వామి, ఒక్కొక్క రోజు విడిచి విడిచి ఏదో అంతరంలో నిలిచినట్లవుతుంది. అదే ఒక్కొక్క రోజు ఎట్లా ఉంటుంది, బయట ఉండేటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి దాన్ని విడిచి దీన్ని విడిచి మనసును విడిచి అన్నిటిని విడిచి లోపలికి పోయి ఎక్కడో అంతరంలో ఏది లేని స్థితిలోకి పోయినట్టు ఉంటుంది. ఒక్కొక్క రోజు ఆ పని ఏది లేకుండానే ఉండడమే పరమాత్మగా నిలిచిపోతుంది, బ్రహ్మమాత్రంగా నిలిచిపోతుంది. ఏ పని చేయకుండా, నేను ఉంటాననుకోకుండా, విడమాలనుకోకుండా, ఏది లేకుండా ఏకంగా ఒక్కసారి బ్రహ్మమై నిలుస్తుంది. ఏమిటిది దీని విషయం అని ప్రశ్న వేసింది. ఆ రోజు లేపినా లేవని స్థితిలోకి జారుతుంది. లేపినా లేవని స్థితికి జారుకుంటుంది. ఎట్లా ఉంటుంది, ఆ పరమాత్మ స్థితిలోకి పోయి ఆ స్థితిలో నిలిచింది కదా. ఇంకా బయటికి రావాలంటే కూడా రాని ఇష్టపడనటువంటి కేవలము బ్రహ్మమాత్రంగా నిలుస్తుంది ఆ స్థితిలో. దీనిని వివరించమంటాడు. అప్పుడు అంతర్గురువు, నీవు విడిచి విడిచి అంటున్నావు, దేనిని విడుస్తున్నావు అంటే అన్ని విడిచి విడిచి లోపలికి పోతానంటున్నావు కదా, దేన్ని విడుస్తున్నావు, ఏది నీకు అడ్డం వచ్చింది, దాన్ని ఏన్ని విడుస్తున్నావు అని అడుగుతున్నాడు. అంటే నీ ఆభాసాన్ని లేక అన్యదా గ్రహణాన్ని లేదా మిథ్యాభినివేశాన్ని, ఆ స్థితిలో ద్వితీయాద్వయం అంటే రెండవది లేని స్థితి అనగా శుద్ధ చైతన్యం ఒక్కటే మిగులుతుంది. అదే ఎట్లా ఉంది, ద్వితీయాద్వయం భయం భవతి అనేది రెండవది ఉంటేనే ప్రపంచం ఏర్పడేది. రెండవది లేకపోతే ఏకంగా జ్ఞానస్వరూపమైన పరమాత్మే ఉంటుందని కూడా శాస్త్రం చెప్తుంది కదా. ఆ విధంగా ఒక్కొక్క రోజు ఈ బయట ఉండి దాన్ని పట్టుకొని ఉన్నప్పుడు ఇదేది అనుకుంటుంటుంది. అప్పుడు అన్నీ విడిచి ఏదో విడుస్తున్నానని, దేన్నో అనుకోకుండా ఉంటున్నానని ఆ అనుకోని స్థితిలోకి తాను పోయి ఆ స్థితిలో నిలబడుతుంది ఒక్కొక్క రోజు. ఆ స్థితిలో ద్వితీయాద్వయం అంటే రెండవది లేని స్థితి అనగా అద్వైత శుద్ధ చైతన్యం ఒక్కటే మిగులుతుంది. అదే అన్ని విడిచింది కదా. ఇప్పుడు ఏముంది, సర్వాన్ని గ్రహించినటువంటి ఏ జ్ఞానస్వరూపం ఉందో
ఆ జ్ఞానస్వరూపం ఒక్కటే నిలిచి ఉంది ఈ స్థితిలో. ఇప్పుడు దేన్ని అనుకోలేదు, దేన్ని పట్టుకోలేదు, దేన్ని విడవలేదు. ఏకంగా ఏ జ్ఞానస్వరూపం పరమాత్మ ఉందో పరమాత్మగానే ఉండిపోయింది. ఈ పరమాత్మగా ఉండిపోయిన స్థితిలో ఇవన్నీ వాటంతకవే పోయినాయి. అంతేగాని వాటిని విడిచవలసిన అవసరం రాలేదు. ఎట్లా ఉన్నానో అట్లా బ్రహ్మమాత్రంగా ఉండిపోయినాను. ఆ స్థితిలో ధ్యాన ధారణ సమాధులు చేయుటకు నేను అన్న వ్యక్తి లేనప్పుడు ఉన్నది అదే. ధ్యానము, ధారణ, సమాధి ఇవన్నీ చేస్తాం కదా. ఏదో శాస్త్రోక్తంగా పరమాత్మ యందు నిలబడవాలంటే అవన్నీ చేస్తాం కదా. ముందు ధ్యానం చేయవాలా, మళ్ళీ ధారణ చేయవాలా, ఆ స్థితిని అనుభవానికి తెచ్చుకోవాలా. పరమాత్మ మాత్రంగా ఉండడము, ఆ స్థితిని అనుభవానికి తెచ్చుకున్న తర్వాత ఇంకా ఏది లేకుండా సమాధి స్థితిలోకి నిలబడవాలా. ఈ విధంగా ధ్యాన ధారణ సమాధి స్థితులను చేస్తాం కదా. ఇప్పుడు ఈరోజు ఏది చేయకుండానే మొదటనే బ్రహ్మమాత్రంగా ఎట్లా నిలబడింది అనేటువంటి సంశయం వచ్చింది. అది సహజము కనుక నిన్ను విడచమన్నాను, కానీ ప్రపంచాన్ని విడవడం కాదు. ఏది అంటే పరమాత్మ స్థితి అనేది నీ సహజ రూపము. నువ్వు ఎట్లున్నావో అట్లా ఉండిపోవడము అనేది నువ్వు సంపాదించనక్కర్లే, నువ్వు చేయనక్కర్లే. నీకు జ్ఞప్తి రాగానే ఎట్లుండేవాడివి అట్లా ఉండిపోతావు. అది నీకు సహజము. నువ్వు సంపాదించనక్కర్లేదు. దీన్నో దాన్నో పట్టుకున్నానని దాన్ని విడిచి దీన్ని విడిచి నేను ఎక్కడికో లోపలికి పోతున్నానని ఇవన్నీ అనుకునేదంతా కూడా మనఃకల్పన. కాబట్టి మొట్టమొదటని ఏ బ్రహ్మరూపం ఉందో బ్రహ్మరూపంగా ఉండిపోయింది, ఏ సాధన లేకుండా అని గురు ప్రబోధంతో తన సహజ స్థితిని అనుభవ రూపంలో నిలుస్తాడు. ఆ విధంగా ఇది విధంగా ఉండిపోతావు. నీ బ్రహ్మత్వము అనేది, నీ జ్ఞాన స్వరూపము అనేది ముందు వచ్చి నిలబడుతుంది. ఒక్కొక్క రోజు విషయాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ ఉంటాయి. ఒక్కొక్క దాన్ని విడిచి అంతర్ముఖమై ఏదీ లేని స్థితిలోకి పోయి ఉండవలసి వస్తుంది. ఒక్కొక్క రోజు ఏదీ విడవకుండానే దేంతోనూ సంబంధం లేనటువంటి ఆ శుద్ధమైన జ్ఞానస్వరూపంగా మొదలే వచ్చి నిలబడుతుంది. ఆ విధంగా నీ స్థితి కలుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. 88వ రోజు ధ్యాన స్థితి. ఈరోజు ధ్యానంలో స్వామి విషయాన్ని విడిచి వెనుకకు వస్తున్న వృత్తిని గురించి వివరించమంటాడు. అప్పుడు అంతర్గురువు నీవు విషయాన్ని విడిచి వెనుకకు మరలినప్పుడు చిదాభాస అంతర్ముఖం చెందడంతో శారీరకంగా హృదయం చేరుతుంది. అదే ఈ ఆభాస చిదాభాస అంటే నా జ్ఞాన స్వరూపము విషయం మీద పడి ఆ విషయాన్ని భావిస్తూ ఉంటుంది. బయట ఉన్న విషయాలు మనం ఏదో భావిస్తున్నాం, మనకు తెలుస్తూ ఉంటాయిలే అనుకోవడానికిలే. నాలో ఉండేటువంటి ఈ జ్ఞానం అనేటువంటి చిత్తు రూపము అంటే జ్ఞానం, చిత్ అంటే జ్ఞానం. ఆ జ్ఞానము యొక్క కాంతి ఆభాస. ఆ ఆభాస విషయం మీద పడుతూ ఉంటుంది. ఎంతసేపు నువ్వు విషయాన్ని భావిస్తూ ఉన్నావో విషయం దానంతకదే ప్రకాశించలేదు. నీలో ఉండేటువంటి జ్ఞాన కాంతి ఉందే, ఆ కాంతి పోయి వాటి మీద పడినప్పుడు అప్పుడు ఆ విషయాలన్నీ తెలియబడుతూ ఉంటాయి. ఇది చిదాభాస స్థితి అని. ఆ సమయంలో విషయం కొరకు ఊర్ధ్వంగా ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళిన ఆభాస తిరిగి తన స్వస్థానమైన మూలమైన ఆత్మలోనికి వస్తుంది. అది ఆ విధంగా భాష బయటకు వచ్చింది కదా. ఆ భాష కాంతి రూపంగా తనలో ఉండేటువంటి జ్ఞాన స్వరూపమే ఆ భాషగా కాంతి రూపంగా విషయాల మీదకి వచ్చింది కదా. అప్పుడు కదా నాకు విషయాలన్నీ, నేను అనుకున్న విషయాలన్నీ నాకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ బుద్ధి ఏం చేసింది, ఆ విషయ ఆభాష అనేది ఆభాషగా బయటికి రాకుండా మొదటనే
ఆభాస లేని స్థితిలో నిరాకారమైనటువంటి బ్రహ్మీ స్థితిలో నిలబడింది. అప్పుడు చూడబడే విషయము, దాని ప్రతిబింబిత స్థానమైన మనస్సు, దానిని తెలుసుకునే జ్ఞానము అయిన త్రిపుటి లేనిదై కేవల జ్ఞానమాత్రంలో ఏకరూప సహజానందమై నిలుస్తుంది. అప్పుడు ఎట్లా ఉంటుంది ఆ బ్రహ్మస్వరూప స్థితి, ఆ జ్ఞానానంద స్థితి? అంటే ఈ మూడుగా ఉంటుంది. విషయాలన్నీ ఉన్నప్పుడు ఒకటి చూడబడేది, ఒకటి వాటిని ప్రతిబింబిత స్థానమైన మనస్సు, దానిని తెలుసుకునే జ్ఞానం. ఒకటి బయట ఉండేది చూడబడేది, దాని మీదకి నా జ్ఞానకాంతి అనే ఆభాస బయటికి రావడము, నేను దాన్ని చూచేవాడుగా. ఈ విధంగా మూడుగా ఉంటుంది. బయట వ్యవహారంలోకి నా జ్ఞానము ప్రసరించినప్పుడు మూడుగా ప్రసరిస్తుంది. ఇప్పుడు ఇదే పూర్ణమైన ఉనికి అనే గురు ప్రబోధంతో తన సహజ స్థితిలోనికి దాన్ని విడిచింది. ఆభాసగా దాని కాంతి బయటికి రాలేదు. విషయం ఒకటి ఉందని దాన్ని చూడను లేదు. ఆ విషయ రూపంలోకి బయటికి రాను లేదు. కాంతి ఎక్కడున్న కాంతి నాలో జ్ఞాన రూపంగా ఒక దీపంలాగా ప్రకాశిస్తుంది కదా. ఆ జ్ఞాన కాంతి తానుగానే ప్రకాశిస్తుంది. అంతేగాని ఇది బయటికి పోయి మూడు కాలేదు. చూడబడేది, చూచే చూపు, చూచేవాడు, ఈ మూడు కాలేదు, ఒక్కటిగా నిలిచిపోయింది నా స్థితిలో నేనుగా జ్ఞానమాత్రంగా. ఆ విధంగా ఆ ధ్యానం జరిగింది ఆ రోజు. 89వ రోజు ధ్యాన స్థితి. కొంతసేపు ధ్యానం చేస్తాడు, మరలా బాహ్యంలోకి వెళ్తాడు. లేచిపోయిన వెంటనే అంతర్గురువు దండనపూర్వకంగా, ఏమిటి నీవు చేసిన పని? ఇంతవరకు చేసిన ధ్యానం యొక్క అర్థమేమిటి? నీవు నీ రూములో కూర్చొని కళ్ళు మూసుకొని దేహేంద్రియాలను దాటి హృదయంలో ఒక మూల నక్కి ఉండటం నీ బ్రహ్మత్వమా? అదే ఇప్పుడు బయటికి పోతుంది. ధ్యానం చేస్తూ ఉన్నది. ఎంతసేపు ధ్యానం చేస్తుంది? బయటికి పోతుంది. బయటికి పోయి ఇంట్లో పనులు చూసుకోవడానికి ఇంట్లో పనుల మీదకి వచ్చింది. అప్పుడు ఈ గురువు చెప్తున్నాడు, ఏమిటిది? ఇది కాదు, ఇది బ్రహ్మత్వం కాదు అనిపించింది. తాను రూమ్లో కూర్చొని ఆ ధ్యానంలో నిలబడి అన్ని విడిచిన స్థితిలోనే నేను బ్రహ్మత్వంగా ఉన్నాను, బయటికి వచ్చినాను, ఇప్పుడు బ్రహ్మత్వం లేదు అనిపిస్తుంది. అది ఎట్లయితుంది? అక్కడ రూమ్లో కూర్చొని ఆ ధ్యానంలో అవన్నిటినీ వదిలేసి అంతర్ముఖమై నిలబడినప్పుడేనా నువ్వు బ్రహ్మంగా ఉండేటువంటిది? ఇప్పుడు లేవా బ్రహ్మస్వరూపంగా? ఆ చూడబడే విషయాలు ఉన్నాయి, ఏదో నువ్వు పనులు చేసుకుంటున్నావు, ఆ పనులన్నీ కనిపిస్తూ ఉన్నాయి, వాటిని చూస్తూ ఉన్నావు. చూస్తూ ఉన్న జ్ఞానం ఇక్కడ లేదా? అక్కడ మాత్రమేనా ఉండేది? కాబట్టి బయట కూడా బ్రహ్మత్వం ఉంది చూడు. నువ్వు ధ్యానం చేసిన స్థితిలోనే కాక ఇక్కడ కూడా బ్రహ్మత్వం ఉంది చూడు అని తన బ్రహ్మత్వాన్ని ఉన్నట్టుగా అనుభూతిని కలిగించినాడు గురువు. ప్రపంచ దేహాదుల మరవడమే బ్రహ్మత్వమా? ప్రపంచాన్ని, దేహాన్ని మర్చిపోవడం బ్రహ్మత్వమా? కాదు. ప్రపంచము, దేహము అన్నిటినీ ప్రకాశింపజేసే జ్ఞానమాత్రంగా ఏ జ్ఞానం ప్రకాశిస్తుందో నా జ్ఞానంలో కదా ఇవన్నీ నాకు ఉన్నట్టు తెలియబడుతున్నాయి. నా దేహం ఉన్నట్టు, ఈ ప్రపంచ విషయాలన్నీ ఉన్నట్టు, ఈ పని చేస్తూ ఉన్నట్టు ఇవన్నీ ఎవరికి తెలిసినాయి? నా జ్ఞానానికి కదా తెలిసింది. నేను ఇప్పుడు లేనా జ్ఞానమాత్రంగా? లోపలికి పోయి ఎక్కడ కూర్చొని ఏం అనకుండా లోపలికి పోతేనే నా బ్రహ్మం, ఇక్కడ నేను బ్రహ్మస్వరూపంగా లేనా అని దండిస్తున్నాడు గురువు. ఇప్పుడు యువతలకొచ్చి పని చేస్తున్నావు, ఇక్కడ నీ బ్రహ్మత్వం లేదా? నీవు లేక ఈ పని ఎట్లా జరుగుతుంది? అది నువ్వు జ్ఞానస్వరూపుడిగా ఉండి కదా వాటిని చూసి వాటిని ఎట్లా చేయవలనో అట్లా చేస్తున్నావు పని. ఆ పని చేయడము అనేది
ఏదో రానేందుకు అవి జరుగుతున్నాయా? నీవు జ్ఞానస్వరూపుడిగా అక్కడ ప్రకాశిస్తూ ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చినావు. ఆ ఇంద్రియాలతో ఆ పని చేస్తున్నావు. ఇప్పుడు ఆ పని జరుగుతుంది. ఈ పని ఎట్లా జరిగిందని నీ జ్ఞానంతో కదా అని అడుగుతాను. ధ్యానంలో మాత్రమే ఉంది, ఇక్కడ లేదనా నీ భావము? అక్కడ మాత్రమే, ధ్యానంలో మాత్రమే నేను బ్రహ్మస్వరూపుడిగా ఉండినాను, ఇక్కడ బయటకు వచ్చినాను, ఇప్పుడు లేననా నీ భావము అని గురువు దండిస్తున్నా. ఇదంతా నీ కల్పన, నీ స్వరూపమే అస్తి, నీ ఉనికి తర్వాతదే జగత్తైనా ధ్యానమైనా. అదే ఉన్నదంతా కూడా నీ స్వరూపమే. నీ స్వరూపమే సర్వవ్యాపకంగా ఉన్నదంతా నీ స్వరూపంగా ఉంది. నీవు అవన్నీ భావిస్తున్నావు. నేను అక్కడ లేదు, ఇక్కడ ఉన్నాను, లోపలికి పోతాను, ఇదంతా నీ భావమే. అంతేగాని వాస్తవంగా ఎప్పుడూ ప్రకాశిస్తోంది నీలో ఉండేటువంటి జ్ఞానస్వరూపము. ఆ జ్ఞానంలోనే నువ్వు చేయవలసినప్పుడు పనులు చేస్తూ ఉన్నావు, వదిలినప్పుడు వదిలేసి బ్రహ్మమాత్రంగా నిలుస్తున్నావు. అంతేగాని ఒకప్పుడు జ్ఞానం ఉండేది, ఒకప్పుడు లేకుండా పోయేది లేదు. సర్వకాల సర్వావస్థల్లో జ్ఞానం ప్రకాశిస్తూనే ఉంది, జ్ఞానం మాత్రంగా అని. ఎప్పుడైతే ఇంట్లో పనులు చేసేటప్పుడు కూడా ఈ బ్రహ్మమై నేనున్నాను చూడు, నా వల్లనే ఈ చేతులు కదులుతున్నాయి, నా వల్లనే ఈ కళ్ళు చూస్తున్నాయి, ఆ పనులన్నీ చేస్తుంది చూడు, ఇప్పుడు ఉన్నాను చూడు నేను జ్ఞానమాత్రంగా అని తెలుపుతున్నాడు గురువు. అటువంటి దానికి ఈ ప్రాకులాడుట ఎందుకు? ఎక్కడ పడితే అక్కడ నీ జ్ఞప్తి మాత్రంగా ఉండవచ్చు కదా. అదే అంత భాగ్యానికి నువ్వు ఎప్పుడూ జ్ఞానస్వరూపమై పరమాత్మవై ప్రకాశిస్తున్నావు కదా. అంత భాగ్యానికి ఎక్కడో పోయి అన్నీ వదిలి ఎక్కడో కూర్చొని ఇప్పుడు మాత్రమే నేను బ్రహ్మమని ఎందుకు అనుకుంటావు? చూడు ఇక్కడ ఉన్నావు, చూడు ఇక్కడ కూడా నీ బ్రహ్మస్వరూపంగా అని తెలుపుతూ ఉన్నాడు గురువు. ఇప్పుడు ఉన్న నీవు ఎవరు అని నా అంతర్గురువు రమణుడు గురో ఏమన్నది? ఇప్పుడు ఉన్న నీవు ఎవరు? అదే ఇప్పుడు ఉన్న నీవెవరు? నువ్వు లేవా? ఈ పని చేస్తున్నా, ఆ పని చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అంటున్నావే, ఉన్నా ఉన్నా అంటున్నా నీవెవరు? ఆ జ్ఞానం ఉంటే కదా, అది అంటూ ఉంటే కదా నువ్వు ఈ పనులన్నీ సాగుతున్నాయి. నీవు ఇప్పుడు లేవా? ఇప్పుడు కూడా జ్ఞానమాత్రంగానే ప్రకాశిస్తున్నావు చూడు అని లోపల ప్రబోధం వస్తుంది అని నా అంతర్గురువు రమణుడు గురో మహావాక్య పదై ప్రబుద్ధ అని మహావాక్య పదై ప్రబుద్ధ అంతవరకు నిద్రపోతూ ఉన్నవాడి మాదిరి ఉండినాను. నేను ధ్యానం చేసేటప్పుడే బ్రహ్మస్వరూపుణ్ణి, బయటకు వస్తే నాకు బ్రహ్మత్వం లేదు అనేటువంటి స్థితి నిద్రపోతూ ఉన్నవాడిగా ఉండినాను. ఇప్పుడు గురువు మహావాక్య పదై ప్రబుద్ధ, ఆ గురువు యొక్క వాక్యాల వల్ల ఇప్పుడు మేలుకున్నాను. నేను ఎప్పుడున్నా ఎక్కడున్నా నేను బ్రహ్మస్వరూపమే. నా బ్రహ్మస్వరూపం వల్లనే సమస్తము జరుగుతుంది. నా బ్రహ్మస్వరూపమే లేకుంటే ఏ కార్యము జరిగేది కాదు, ఎక్కడిదక్కడ పడిండు. కాబట్టి అంతటా ఉన్నాను, నేను ఎప్పుడు ఉన్నాను అనేటువంటి అనుభవాన్ని అక్కడ పొందింది. గురో మహావాక్య పదై ప్రబుద్ధ అని దండనపూర్వకంగా ప్రబోధించగా అప్పుడు ఈ ఉపాధిలోని జ్ఞాన ప్రకాశముతో నిరామయమైన తేజస్సుతో ప్రకాశించాడు. అది ఆ అంతర్గురువు అప్పుడు ఏం చేసినాడు? నేను అక్కడ ఉన్నప్పుడే బ్రహ్మాన్ని అనుకుంటూ బయటకు వస్తే బ్రహ్మాన్ని కాదనుకున్నప్పుడు ఇప్పుడు గురువు ఎట్లా నాకు దండనపూర్వకంగా ఇట్లనా నువ్వు ఉండవలసింది, ఇక్కడ లోపలికి వస్తే ధ్యానం చేస్తేనే నువ్వు బ్రహ్మము, ఇక్కడ బ్రహ్మంగా నువ్వు లేవా అని ఆ ప్రబుద్ధ అంటే నిద్ర లేపినట్టు లేపినాడు. ఉన్నావు చూడు నువ్వు బ్రహ్మమాత్రంగా, ఇక్కడ కూడా ప్రకాశిస్తున్నావు చూడు అని గురువు యొక్క
మహావాక్యం వల్ల నేను మేలుకున్నాను బ్రహ్మమాత్రంగా, పరమాత్మగా. ఇప్పుడు నేను బయట పని చేస్తున్నా కూడా నేను బ్రహ్మస్వరూపుణ్ణి, జ్ఞానమాత్రంగానే ఉండి నా ఇంద్రియాలు ఈ పనులన్నీ చేస్తున్నాయి అనుకున్నాను. ఇది ఎట్లు జరిగిందంటే, జ్ఞాని ధ్యాన ప్రయత్నం వల్ల తనలోని ఈశ్వరుడే ఎందుకు కష్టపడతావు, నేను ఇంత సులభంగా ఉన్నాను చూడు అని ఆయన అనుగ్రహ రూప ప్రకటిత స్థితి అది. ఎందుకు ఎక్కడో కూర్చొని ఐదో విడిచి ఎక్కడికెక్కడికో పోయి కష్టపడతావు, ఇక్కడ లేనా నేను జ్ఞానమాత్రంగా నీ స్వరూపంగా చూడు అని సులభంగా బయట ఉన్నప్పుడే బ్రహ్మత్వాన్ని తెలిపినాడు. బ్రహ్మమాత్రంగా నిలిచింది జ్ఞానం అని తన సహజత్వంలో నిలిచాడు. ఆ విధంగా తన సహజమైన ఏ బ్రహ్మత్వం ఉందో ఆ బ్రహ్మత్వంలో నిలిచిపోయింది. 90వ రోజు ధ్యాన స్థితి. తన నిరాభాస కూటస్థ స్థితిని అనుభవిస్తాడు ధ్యాని. ఆ స్థితిని విశ్లేషించమని అంతర్గురువును ప్రార్థిస్తాడు. అదే మళ్ళా చూడు, మన సంకల్ప వికల్పాలే ఆభాసలు, సంకల్పం లేని స్థితే నిరాభాస స్థితి. అదే ఏమిటిది ఇక్కడ జరుగుతుండేది? నువ్వు సంకల్పం చేస్తే ఆ విషయాన్ని అనుకుంటుంటే ఒకటి విడుస్తున్నావు, ఒకటి పొందుతున్నావు ఒక సంకల్పాన్ని. ఇది ఆభాస స్థితి. ఇది వదిలేసి నిలబడినావంటే నిరాభాస, నిత్యశుద్ధ నిరాభాస, కూటస్థాయాత్మనే నమః. ఎట్లున్నావు చూడు, ఆభాస అనేది లేకుండానే కేవల బ్రహ్మస్వరూపంగానే ఆ ఇంద్రియాల ద్వారా కూడా నీవే ప్రకాశిస్తున్న ఆ జ్ఞానస్వరూపంగా ప్రకాశిస్తూ జ్ఞానమాత్రంగా ఉన్నావు చూడు అనేటువంటి అనుభూతి లోపల కలుగుతోంది. ఇప్పుడు నీవు విషయాన్ని వదిలి నిలిచిన స్థితే కూటస్థం. నీవు ఎట్లా ఉన్నావు? కూటస్థం అచలం ధ్రువం అని అండి. అంటే ఎట్లా నిలబడుతున్నావు అంటే, నిలబడకుండా బయట ఉన్నప్పుడు ఇంద్రియాలతో నేను పనిచేస్తున్నా జ్ఞానస్వరూపం నాకుంది. నా జ్ఞానస్వరూపము నా ఇంద్రియాల ద్వారా చైతన్యం బయటికి రాకపోతే నేను ఆ వస్తువును చూడను, ఆ పని చేయను. ఇప్పుడు ఉంది కానీ ఇట్లా ఉన్నది ఇది ఇంద్రియాల ద్వారా బయటకు వస్తూ ఈ ప్రపంచ విషయాన్ని అంతా పనిచేస్తున్న స్థితి. లోపలి పోయి నిలబడిందా వదిలేసి ఇంకా ఏది అనకుండా జ్ఞానమాత్రంగా నిలబడిందా? కూటస్థమచలం ధ్రువం. ఇప్పుడు ఎట్లా ఉంది? లోపలికి పోయి ఏ ఇంద్రియాలు, దేహము, మనస్సు దేన్ని కదిలించకుండా కూటస్థమైన అన్నిటికీ ఆధారమైన ఏ బ్రహ్మస్వరూపముందో బ్రహ్మమాత్రంగా నిలిచింది చూడు. ఇది కూటస్థమచలం ధ్రువం. ఇది వాస్తవమైన స్థితి. కూటస్థము అంటే అన్నిటికీ ఆధారమైన ఏ బ్రహ్మస్వరూపముందో ఇప్పుడు అన్నీ వదిలేసి కూటస్థంగా నేనే నిలబడి ఉన్నాను. ఈ స్థితిలో అచలము, నేను కదలడం లేదు. ధ్రువం, ఇది వాస్తవమైన స్థితి అని ఆ విధంగా అనుభూతం కలుగుతుంది. అనుభూతికి తగినటువంటి విషయము వస్తుంది అని. అదే నీవు కల్పన రూప విషయం మీదికి వెళ్ళినప్పుడు అహం రూప చిత్కళ, అద్దం వంటి బుద్ధివృత్తి, ప్రతిబింబ ప్రపంచము, తదాకారము అని 3 విధముల కదలికలు జరిగి, ఒక్కొక్కటి చదువమా. ఇదే నీవు కల్పన రూప విషయం మీదికి వెళ్ళినప్పుడు, అదే నేను బయటికి వచ్చి ఏదైనా విషయాన్ని అనుకుంటూ ఉన్నానంటే అహం రూప చిత్కళ, అద్దం వంటి బుద్ధివృత్తి, అహం రూప చిత్కళ, అద్దం వంటి బుద్ధివృత్తి, ప్రతిబింబ రూప ప్రపంచము, తదాకారము. అదే నేను చూసేటువంటి వాడిని, జ్ఞానస్వరూపాన్ని. నా బుద్ధివృత్తి అద్దం లాంటిది. అద్దం లాంటి బుద్ధివృత్తిలోకి నేను ఏ విషయం అనుకుంటున్నానో ప్రపంచ విషయము, ఆ విషయ రూపమంతా ప్రతిబింబిస్తోంది. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి హైదరాబాదులో నా బిడ్డ ఎట్లా ఉందో, ఆ బిడ్డ చేస్తుందో అనుకున్నప్పుడు
ఏమి నా బుద్ధి నా మనస్సులో ఏమి వాళ్ళు ఉన్న చోటు అదంతా ఒక పిక్చర్ లాగా పడుతుంది కదా. ఎక్కడ పడింది ఇది, ఎక్కడి ఇచ్చి ఇది వచ్చింది? నేను అనుకున్నాను కాబట్టి నా బుద్ధి వృత్తి ఎప్పుడైతే వాళ్ళని గురించి అనుకుందో అప్పుడు అనుభవ రూపంగా అంటే ఆ విషయ రూపం అంతా కూడా నాలో ప్రతిబింబంగా ప్రకాశించింది. ఈ విధంగా నాలోకి విషయం వస్తుంది అని ఈ 3 విధముల కదలికలు జరిగి స్థూల రూపాన్ని వదిలినప్పుడు నిశ్చలమై నిరాభాసమై కూటస్థం చేరుతుంది. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే 3 రకాలైంది. నా జ్ఞానము చూసే జ్ఞానంగాను ఉంది, నేను అనుకున్న దానిగా ఉంది, నేను అనుకున్నది రూపం పొందింది అదిగాను ఉంది. ఈ విధంగా నాలో ఉండేటువంటి ఒకే జ్ఞానస్వరూపము, పరమాత్మయ జ్ఞానస్వరూపము, అదే బుద్ధివృత్తి అయింది, అనే రూపమైంది, అదే అనిన రూపాన్ని పిక్చర్ లాగా చూపించే రూపమైంది, దాన్ని చూసే జ్ఞాన రూపమైంది. ఈ విధంగా నేను ఏ పని చేస్తున్నా, ఏ విషయాన్ని పొందుతున్నా 3 రకాలుగా బయటికి వస్తుంది. నాలో ఉండేటువంటి ఒక చైతన్యమే 3 రకాలుగా 3 చోట్ల ప్రతిబింబించి బయటికి వస్తుంది అని. దీనినే నిత్యశుద్ధ నిరాభాస కూటస్థాయాత్మనే నమః అన్నాడు శంకరుడు. ఎందుకంటే అన్నీ వదిలేసి దేన్ని అనుకోకుండా నిలబడుతున్నావు కదా. ఇప్పుడు ఎట్లా ఉన్నావు అంటే 3 కాకుండా చూడబడేది, చూచేది, రూపం పొందేది, అనుకునేది, ఈ 3 కాకుండా నిత్యశుద్ధ నిరాభాస అంటే ఏది అనుకోకుండా ఆభాస కాంతి అనేది ఒక రూపాన్ని తెచ్చిపెడుతుంది కదా. ఆభాస లేదు, ఎట్లున్నాను నిరాభాస. ఇప్పుడు కూటస్థాయాత్మనే నమః. ఆ కూటస్థమై ఏ జ్ఞాన స్వరూపము నాలో ప్రకాశిస్తుందో అదే బయటికి వస్తే 3గా తయారవుతుందో, ఆ 3గా తయారైనటువంటి ఆ జ్ఞాన స్వరూపమే నాలోకి వచ్చి ఏకంగా నిలబడుతుందో, ఏది అనకుండా జ్ఞాన రూపమై ప్రకాశిస్తుందో. ఈ విధంగా జరుగుతుంది చూడు అని తనలో ఉండేటువంటి ఆ ఆభాసను, తను పొందేటువంటి ప్రపంచ విషయాన్ని, తాను అనుకుంటున్న విషయము మొత్తం అన్నీ వదిలేసి చూడు ఇప్పుడు నేను ఎట్లా నిలబడినానో, ఏది అనుకోలేదు చూడు, అనుకోకపోతే నేనుగానే జ్ఞానమాత్రంగా నిలిచి ఉన్నాను చూడు నా స్థితిలో అనేటువంటి అనుభవం పొందుతుంది. అందుకే ఏమంటే జ్ఞానము విచారణ బాగుండవాలి. మనకు ఎంతెంత విచారణ జరుగుతుందో, విచారణ ఉంటుందో, మనము ఆ స్థితిలో మనల్ని నిలబెట్టేది విచారణే. నీకేం తెలియకపోతే అందరూ కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు, అందరూ ధ్యానాలు చేస్తుంటారు. ఇప్పుడు 100ల మంది ధ్యానాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు ధ్యానం అంటే ఆ మనసును కదలనీయకుండా దానికి కట్టబట్టుకొని కావిలు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ధ్యానం. కానీ ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయి చూడు. ఈ పరమాత్మ స్థితి ఏ విధంగా మారి ప్రపంచం అవుతుంది చూడు. మళ్ళా వద్దనుకుంటే వద్దనుకొని తానుగా నిలబడుతుంది చూడు బ్రహ్మమాత్రంగా. ఇప్పుడు నేను బ్రహ్మస్వరూపుణ్ణి కదా, బ్రహ్మమాత్రంగా ప్రకాశిస్తున్నాను చూడు అని నా బ్రహ్మస్వరూపము తానై బ్రహ్మమై ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను చూడు అని తన స్థితిని తానే చూచుకొని ఆనందించేటువంటి స్థితి కలిగింది. ఇది కలగవాలా అంటే బాగా విచారణ ఉండవాలా. పరమాత్మ స్థితి ఈ ప్రబోధంతో మరలా తన నిశ్చయ స్థితిలోనికి వెళ్తాడు. అదే ఆ విధంగా ప్రబోధం చేస్తుంది. మనం ఒకవేళ బయటకు వచ్చి దేంట్లో ఉన్నా కలుస్తున్నాము అనుకో, కలిసేటప్పుడు నీకు ఇక్కడ ఏం పని, ఇది వదులు వెళ్ళు అని మనకు అక్కడ ప్రబోధం కలిగిస్తుంది. ఇదే నీ స్వరూపము, ఇట్లా దీంట్లోకి పోయి అదంతా నెత్తినేసుకోవడం నీ విషయము, నీవు ఇది కాదు కదా, ఎందుకు దీని దగ్గరికి పోయి ఇదంతా నెత్తిన వేసుకుంటావు
అని అక్కడ దండిస్తుంది. దండించి అది వదిలించి తన స్వరూపంగా లోపల వచ్చి తానుగా నిలబడుతుంది. అందుకు జ్ఞాన విచారం బాగా ఉండవాల. మన ఇప్పుడు లోపల ఈ పరమాత్మ అంటే ఎట్లా ఉంది, తర్వాత బుద్ధి ఎట్లా అవుతుంది, అది మనస్సు ఎట్లా అవుతుంది, ప్రపంచ రూపాన్ని ఎట్లా తెస్తుంది, ఆ రూపాన్ని ఎట్లా చూస్తుంది, ఎన్ని విధాలుగా తయారైంది చూడు. ఒకే జ్ఞాన స్వరూపమే. అక్కడ ఇన్ని జ్ఞానాలు ఉన్నాయా, ఇన్ని విషయాలు ఉన్నాయా? ఏది లేదు, ఉన్నది ఒక్కటే జ్ఞాన స్వరూపం. అదే మనస్సు అయింది, అదే బుద్ధి అయింది, అదే చూడబడే పదార్థం చూచినటువంటి రూపం కలిగినటువంటిది అయింది, దాన్ని చూసే జ్ఞానము అయింది. ఇన్ని విధాలుగా నాలో ఉండేటువంటి ఒక్క జ్ఞాన స్వరూపమే ఇన్ని విధాలుగా అయి మళ్ళా నా స్థితిలోకి వచ్చేటప్పటికి నా జ్ఞప్తి, నా స్వరూప జ్ఞప్తి వచ్చేటప్పటికి అన్నీ కాకుండా మానుకొని జ్ఞానమాత్రంగా నిలిచి ఈ నేను పరమాత్మను అని ఆ పరమాత్మ అనుభవాన్ని కలిగిస్తుంది చూడు. ఇటువంటి పరమాత్మ స్థితి తెలియబడితే కదా నువ్వు ధ్యానం చేసిన దానికి. ఊరికే ధ్యానం చేసి కళ్ళు మూసుకొని ఆ మనస్సు నిలబడకుండా అంటే దాని దగ్గర కూర్చొని అది నిలబడలేదని దాన్ని కొట్టుకుంటూ ఇది అని ధ్యానం. నువ్వు ఏం చేయవాలా, నువ్వు ఏమవుతున్నావు, నువ్వు ఏ విధంగా ఉన్నావు, జ్ఞానస్వరూపుడివే. నీ శరీరంలో పరమాత్మ స్వరూపుడిగా ఆ పరమాత్మగా నిలిచి పరమాత్మగా అన్ని వదిలిన తర్వాత నేనై ఎట్లా నిలబడుతున్నాను, ఆ నేనై నిలబడినటువంటి ఆ జ్ఞాన స్వరూపం దగ్గర ఏమున్నా ఏవీ లేవు, నేను తప్ప, జ్ఞానం తప్ప, ఇది నా స్వరూపము. ఈ విధంగా అంతటా ఒక పరమాత్మ వ్యాపించి ఆడుతున్న నాటకం ఇదంతా మనకు తెలిస్తే కానీ మనం దాన్ని అదుపులో పెట్టుకోలేము. కాబట్టి తెలియవాలి. 91వ రోజు ధ్యాన స్థితి. ధ్యానంలో జ్ఞాని హృదయం నుండి ఇలా పింగళ నాడుల మధ్య సుషుమ్న ద్వారా ఊర్ధ్వంగా పయనించి సహస్రారాన్ని దాటి సర్వాంతరుడవుతాడు. అది ధ్యానం చేసుకొని ధ్యాన మందిరంలోకి పోయిన తర్వాత దానికి ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ప్రకారము ఈ హృదయం నుంచి ఊర్ధ్వముఖంగా పైకి పోయి సహస్రారం వరకు పోయి సహస్రారాన్ని దాటి అనంతంగా అఖండ రూపమైన బ్రహ్మమై నిలిచేటువంటి అలవాటు ఉంటుంది దానికి. ఈ విధంగా సర్వాంతరుడు కావడానికి ఆభాస రూప బుద్ధివృత్తి ద్వారానే పయనిస్తాడు. అదే ఇప్పుడు ఏమైంది, ఈ హృదయం నుండి ఊర్ధ్వంగా అంటే పైకి పయనించి నా సహస్రారం వరకు పోయి నేను సహస్రారాన్ని దాటి అఖండంగా అంతటా ఉండేటువంటి బ్రహ్మరూపమైనాను. నేను సర్వవ్యాపకంగా ఆకాశం ఎట్లా వ్యాపించి ఉందో ఆ విధంగా ఉండేటువంటి బ్రహ్మస్వరూపుణ్ణి నేను అనేటువంటి బుద్ధివృత్తి ఆ విధంగా బ్రహ్మరూపాన్ని పొందింది. కానీ సర్వాంతర వ్యాప్తి చెందుతున్న వృత్తి ఏల వ్యాప్తి లేని వృత్తి వ్యాప్తిని చెందుతుంది. వృత్తి వ్యాప్తిని చెందుతుంది. వృత్తి వ్యాప్తిని అంటే ఎందుకు ఇది ఈ హృదయంలోంచి ఆ ఊర్ధ్వముఖంగా పైకి పోయి సహస్రారాన్ని దాటి అంతటా ఉన్న బ్రహ్మం నేను అని ఈ బుద్ధివృత్తి అంతటా ఉన్న బ్రహ్మంగా ఎందుకు తయారైతుంది అని క్వశ్చన్. కనుక అక్కడ బ్రహ్మాకార నిర్వికల్ప సమాధిని చెందుతుంది. బ్రహ్మాకార నిర్వికల్ప సమాధిని అదే పోయి ఇక్కడ పోయి అంతవరకు పోయిన తర్వాత అక్కడ ఈ బుద్ధివృత్తి ఉందే, ఈ సహస్రారాన్ని దాటి అఖండ రూపాన్ని పొందిందే. ఆ అఖండ రూపాన్ని పొందిన బుద్ధివృత్తి అంటే అంతవరకు పయనం చేసింది కదా, నా యొక్క మనస్సు బుద్ధి పనిచేసింది కదా, అక్కడికి పోయి తన యొక్క మనస్సు బుద్ధిని వదిలేస్తుంది.
అఖండమైన తర్వాత ఇంకా మనసును బుద్ధిని వదిలేస్తుంది. అప్పుడు ఏమైంది అంటే కేవలము అఖండమైన నిరాకారమైన బ్రహ్మ మాత్రంగా నిలుస్తుంది ఆ స్థితిలో. కొంతసేపు అయ్యాక తిరిగి తన స్వస్థానమైన హృదయానికి మెల్లగా చేరుకుంటుంది. అట్లా కొంతసేపు అక్కడ ఆ బ్రహ్మమాత్రంగా నిలిచి అందరినీ వదిలేసి నిరాకారంగా కొంతసేపు అనుభవం అయిన తర్వాత మళ్ళా వెనక్కు మళ్ళా శరీరంలోకి రావాలి కదా, మళ్ళా సహస్రారం ద్వారా వెనక్కి వచ్చి హృదయంలో చేరుతుంది. మళ్ళా నేను అని హృదయంలో చేరుకుంటుంది. అప్పుడు అక్కడ పూర్ణంగా సహజ సమాధిని పొంది దేహవృత్తి తాదాప్యం లేని కేవల ఉనికి మాత్ర సహజత్వంలో నిలుస్తుంది. అక్కడ లోపలికి వచ్చిన తర్వాత హృదయం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు నేను అంతటా ఉన్న బ్రహ్మాండాన్ని కానీ ఈ బ్రహ్మాండాన్ని కానీ ఇంతర్ముఖమైన ఏది అనకుండా సహజ సమాధి ఎట్లా ఉందో అట్లా ఉండిపోయింది. ఏ విషయ రూపాన్ని పొందలే, నేను బ్రహ్మమైనాను అనుకోలే, నేను అంతటా ఉన్నాను అనుకోలే, మొత్తం అన్నిటినీ వదిలేసింది. శుద్ధంగా బ్రహ్మమాత్రంగా నిలిచింది ఆ హృదయంలో, ఆ స్థితిలో. అంతకు మునుపు హృదయంలోనే తన సహజత్వాన్ని ప్రయత్నించినప్పుడు అంతకుముందు ఆభాస రూపంగా శరీరాన్నంతా వ్యాపించిన వేడి అప్పుడు ఆ దేహంలోంచి హృదయంలోంచి దేహమంతా వ్యాపించినప్పుడు ఆ శరీరంలో కొంత వేడి కలుగుతుంది. ఎండ ఎక్కువగా కానీ నీడ వచ్చిన ప్రాంతము ఎండ ఎక్కువగా కాసినందువల్ల ఆ వేడితనం తగ్గనట్లు తను ఎంత సహజత్వాన్ని ప్రయత్నించినా తాపం కొద్దిగా ఉండనే ఉంటుంది. అది పరమాత్మ స్థితి కాదా. ఇప్పుడు ఎండలో ఉండిన వాడికి నీడలోకి వస్తే అబ్బా చల్లగా ఉంది అని ఆ చలవతనము ఎప్పుడు అనుభవింపబడుతుంది. ఎండలో నుండి నీడలోకి వచ్చిన వాడికి వాని చేత ఆ చలవతనం అనుభవింపబడుతుంది కదా. ఆ విధంగా ఈ బుద్ధివృత్తి కూడా అంతటా ప్రకాశించి అంతటా ఉన్నాననిపించి మళ్ళా వెనక్కి వచ్చి తన స్థితిలో చేరి హృదయంలో తానుగా నిలిచి హాయిగా తన స్వరూపంగా ప్రశాంతంగా నిలిచిపోయింది అని. అట్లు కాక ముందు చెప్పినట్లయితే పూర్తిగా దేహ ఇంద్రియ తాదాప్యం విడిచి పూర్తిగా తన ఆభాసనంతటిని ఒక తట్టు చేర్చి నిలిచింది. అంతకుముందు ఏం చేసింది? తాను ఆభాస అంటే ఇట్లా ప్రపంచం మీదకి పోయి ఆ విషయాన్ని ఈ విషయాన్ని చూస్తూ ఉండేటువంటి ఆభాసందే. ఆ ఆభాసనంతా ఒక తట్టుకు తీసుకుంది. మొదట జరిగిన విషయం ఆ ఆభాసనంతా ఒకటికి ఇదే తీసుకొని సహస్రాన్ని దాటి అవతలికి పోయింది, సర్వవ్యాపకమైంది. ఆ స్థితిలో బుద్ధివృత్తి పనిచేస్తుంది కాబట్టి కొంత బుద్ధికి సంబంధించిన అలసట ఉంటుంది. వద్దనుకుంది, వెనక్కి వచ్చింది, మళ్ళా తన హృదయంలో తాను నిలిచింది. ఇప్పుడు అన్నీ వదిలేసింది, చల్లగా తన స్థితిలో తన స్వరూపంగా తాను నిలిచిపోయింది, హాయిగా ఆనందంగా నిలిచిపోయింది అని. కనుక అట్లనే మరలా దానితోనూ కలయక స్వస్థానంలోకి దిగింది. దేనితోనూ కలసకుండా, ఆ బయట ఉన్న విషయాలతోనూ వీటితోనూ కలసకుండా తన స్వస్థానమైన ఎక్కడ పుట్టింది అంటే హృదయంలో కదా పుట్టేది నేను అనేది. ఆ స్వస్థానంలో చేరి జ్ఞానమాత్రంగా బ్రహ్మమాత్రంగా నిలిచింది ఆ స్థితిలో. కాబట్టి పూర్తిగా తాపరహిత శీతలతతో కళ్ళు వళ్ళు చల్లదనాన్ని అనుభవిస్తూ సంపూర్ణ కేవలత్వంతో ఎంతో ప్రయత్నంతో గాని వ్యవహారంలోనికి పోలేని స్థితిని, అంతగా ఆ బయట తిరిగింది, చూసింది తన స్థితిని, తన యొక్క పూర్ణమైనటువంటి ఆ వ్యాపకత్వాన్ని అంతా గ్రహించింది. మళ్ళా అది వదులుకుంది, మళ్ళా తన స్వరూపంలోకి వచ్చింది, తన హృదయంలోకి చేరింది కదా.
ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఏ తాపము లేని, ఏ కష్టము లేని, ఏ వేడి లేనటువంటి శుద్ధంగా ఉండేటువంటి చల్లని ఆ బ్రహ్మస్వరూపాన్ని, ఆ చలవను అనుభవిస్తుంది. ఇక్కడ ఏది అనుకోకుండా ప్రశాంతంగా నిలిచింది హృదయంలో తన స్వస్థితిలో అని. ఇది అంతా పూర్ణమైన గురువు అనుగ్రహం, ఈశ్వరుని కృప వలన కలుగుతుంది కనుక అటువంటి గురువునకు ముమ్మారు నమస్కరిస్తున్నాను. ఇదంతా ఇంత అనుభవించగలిగిన స్థితి ఎక్కడ వచ్చింది అంటే అదంతా కూడా గురువు అనుగ్రహంతో వచ్చింది. ఆ విధంగా మొత్తం అంతటా తిరిగి మళ్ళా తన స్వస్థానం చేరి తాను తానై నిలిచినంత వరకు ఈ విధంగా తను తిరిగిన స్థితి, తాను అనుభవించిన స్థితి, ఇప్పుడు ఉండేటువంటి శుద్ధమైన బ్రహ్మీ స్థితి, ఇవన్నీ తెలియబడినాయి కదా. ఇదంతా ఎట్లా పడినాయి, ఎట్లా తెలియబడినాయి అంటే గురువు అనుగ్రహంతో, వాళ్ళ అనుగ్రహం వల్ల దీన్నంతా పొందగలిగినాను అనుకుంటున్నాడు. 92వ రోజు ధ్యాన స్థితి. ఈరోజు జ్ఞానికి అద్భుత దర్శనమవుతుంది. గురు సన్నిధానంలో గురువు చిత్రాన్ని చూస్తూ నిలబడతాడు. ఆ మహాత్ముని తేజోరూపమైన నేత్రాలను, ఆయన చిరునవ్వు వదనాన్ని వీక్షిస్తూ ఆయన అనుగ్రహ వీక్షణ తనలోకి ప్రవేశించి తన చిత్ స్వరూపత నుండి తన నుండి బయటికి ప్రసరిస్తుంది. ఆ గురువు చూస్తూ నిలబడినప్పుడు ఆ గురువు యొక్క చూపుల నుండి మన లోపలికి వచ్చినటువంటి ఆ అనుగ్రహ దృష్టి అనేటువంటి ఆ అనుభవంలో లోపలికి పోయి అక్కడ చిత్తు రూపంగా అంటే కేవల జ్ఞాన రూపంగా నిలిచింది. అక్కడి నుంచి మళ్ళా ఆ స్థితిలో తన నుండి ఒక సర్కస్ ఫోకస్ లైట్ లాగా ఒక్కొక్క చోటికి త్రిప్పుతాడు. మన లోపల మనం లైట్ వేసుకుంటూ అట్లా చెప్తే అన్నీ కనిపిస్తాయి చూడు. ఆ విధంగా తన యొక్క జ్ఞానస్వరూపాన్ని ఆ అంతర్ముఖమై లోపలివై ఆ హృదయం నుంచే సర్వాన్ని సర్వత్రా ఉండేదాన్ని అంతా కూడా తన జ్ఞానం చేత గ్రహిస్తుంది. అప్పుడు ఆ చిత్ జ్యోతిస్సులో అనంతమైన పర్వతాలు, సముద్రాలు, అడవులు, ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్నింటినీ తన వెలుగుతో నింపుతాడు. అదే ఇప్పుడు ఎట్లా ఉంది, బయటకు వచ్చినాను, నా జ్ఞానం బయటకు వచ్చి పర్వతం అనుకుంటున్న పర్వతాన్ని ఉన్నట్టు నాకు చూపించింది, సముద్రం అనుకున్న సముద్రాన్ని చూపించింది, నక్షత్రాలు అనుకున్న నక్షత్రము, సూర్యుడు అనుకున్న సూర్యుడు, మొత్తము ఈ జగత్ అంతా కూడా ఉన్నది అనిపించి నాలో ఎట్లా కనపడింది అంటే నా జ్ఞాన స్వరూపమైన నా పరమాత్మ స్వరూపం ఉందే, నా జ్ఞాన స్వరూపంలో మొత్తం అంతా ఉన్నట్టు అనుభవమైంది. ఇదంతా జగత్ అంతా కూడా ఎక్కడ ఉంది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ కొండలు కోనలు, ఇవి సముద్రాలు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఒక్క నా జ్ఞాన స్వరూపంలోనే. నా జ్ఞానము సర్వాన్ని చూడగలిగినప్పుడు సర్వము నా జ్ఞానంలోకి వచ్చినాయి కదా. మరి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? నా జ్ఞానంలోనే ఉన్నట్టు నాకు అనిపించింది ఆ స్థితిలో. ఆ విధంగా ఒక గంట సర్వం తన చిత్తు ఆకాశంలో నిలిపి ఆనందిస్తాడు. ఆ విధంగా ఆ చిత్ ప్రకాశము, ఆ చిదాకాశ స్వరూపంగా ఆ అంతటా ఉన్న పరమాత్మగా బ్రహ్మంగా నిలిచి కొంతసేపు అనుభవం కలిగి అక్కడ ఆనందిస్తుంది తన అనుభవంలో. తర్వాత మెల్లగా ఆ ప్రకాశాన్ని ఉపసంహరించుకొని తానై నిలుస్తాడు. మళ్ళా మెల్లగా ఆ సర్వవ్యాపకంగా ఉండేటువంటి జ్ఞాన ప్రకాశంగా ఉండకుండా అంత ఉపసంహరించుకొని అన్ని విడిచి తానుగా మామూలుగా నిలుస్తుంది తన స్వరూపమై, తన పరమాత్మని. ఆ నిలచిన తన ఉనికి సత్స్వరూపమని సత్ స్వరూపం ఉన్నది. సత్స్వరూపమని
ఆ నిలచిన తన ఉనికి ఆ, సత్స్వరూపమని. సత్ అంటే ఆ విధంగా కనపడింది కదా అంతా పరమాత్మ ఈ విధంగా అయి అదంతా ఏమిడిది అంటే సత్. పరమాత్మకు స్వరూపం ఏమిడిది అంటే సత్, చిత్, ఆనందం కదా. ఆ సత్ అంటే ఉన్న రూపంగా దో కొండ ఉంది, అదో సముద్రం ఉంది, అదో సూర్యుడు ఉన్నాడు, అదో నక్షత్రాలు ఉన్నాయి, అదో చంద్రుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని ఎక్కడ తెలియబడుతుంది? నా చిత్ స్వరూపంలో, నా జ్ఞానంలో నేను ఏవేవి ఉన్నాయని చూస్తూ ఉన్నానో అవన్నీ నాకు ఉన్నట్టుగా నా చిత్ స్వరూపమందు, నా జ్ఞానమందు తెలియబడుతున్నాయి ఇవన్నీ కూడా అని. ఆ నిలచిన తన ఉనికి సత్స్వరూపమని, ముందు వ్యాపించిన ప్రకాశమే తన చిత్ ప్రకాశమని తన స్వానుభవంలో నిలుస్తాడు. అది ఆ విధంగా బయటికి పోయినా, ఇంతకుముందు బయటికి పోయినా, అన్ని రూపాలు పొందిన ఆ చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, ఏమి కొండలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అన్ని రూపాలు పొందిన అన్ని రూపాలు నాలోకి వచ్చినాయి. నా చిస్వరూపమైన నా జ్ఞానంలోకి మొత్తం అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేనుగా నిలబడేటప్పటికీ నాకు అంత మాయమైపోయింది, నేను మాత్రంగానే ప్రకాశిస్తున్నాను. ఈ విధంగా అనోరణీయం మహతో మహంతం అంటాడు కదా. ఎట్లా ఉంటున్నాడు? అణువుకు అణువుగా కలుగుతాడు మన యందు ఉండేటువంటి పరమాత్మ. మహతో మహంతం అంటే జగత్ అంతా తానే ఈ తెలియబడే స్థితిని పొందుతాడంటే అట్లా పొందగలడు నాలో ఉండేటువంటి పరమాత్మ. ఇదో ఏది వద్దనుకో, హృదయంలో నిలిచిన చూడు, ఇప్పుడు నా స్వరూపంగా అణువుగా కూడా తెలియబడతాడు. ఆ విధంగా నాలో ఉండేటువంటి పరమాత్మ నాకు ఈ విధంగా రకరకాలుగా తెలియబడుతుండే స్థితిలో కనపడింది. ఇది కేవల గురువు అనుగ్రహ దీక్షగా గురువుకు నమస్కరిస్తున్నాను అని ఆనందిస్తాడు. ఇదంతా ఎట్లా కలిగింది అంటే కేవలము గురువు అనుగ్రహం వల్లనే నాకు కలిగింది. నా ప్రయత్నం కాదు, ఇదంతా నేను చేసిన ప్రయత్నం కాదు, ఇదంతా గురువు అనుగ్రహము. ఆ విధంగా జగత్తునంతా చూపిస్తున్నాడు, మళ్ళా జగత్తునంతా తీసేసినాడు, తను మాత్రంగానే నిలిచి తాను తానై కనిపించినాడు. ఇదంతా ఎట్లా జరిగిందంటే గురువుల అనుగ్రహము అంటే. 93వ రోజు ధ్యాన స్థితి. మానవుడు తన సుసంస్కారంచే తయారైన మనస్సుతో ప్రపంచాన్ని చూచినప్పుడు కనపడే ప్రపంచము వాడు భావించినట్లే ఉంటుంది. అదే తన యొక్క సుసంస్కారము, వాడికి మంచి భావాలు, మంచి అనుభవము కలగవాల్సినటువంటి మనం జన్మాంతరంలో పుణ్యం చేసి ఉంటే ఆ సంస్కారమే నాకు ఇప్పుడు ఈ పరమాత్మగా తెలియబడుతూ ఉంటుంది. ప్రపంచమంతా కూడా ఏమిటిది? ప్రపంచమంతా ఎక్కడ తెలియబడుతుంది? నా పరమాత్మ స్థితిలోనే కదా అనేటువంటి విషయము నాకు ఎట్లా తెలియబడిందంటే సుసంస్కారము. జన్మాంతరంలో దానికోసం ఎంత పోరాడినానో ఆ సంస్కారం నాకు ఇప్పుడు ఈ విధంగా తెలియబడుతోంది. జ్ఞానరూపమై పరమాత్మ స్వరూపమై అనుకుంటున్నాడు. కానీ ఎవరూ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు చూడలేరు. అందరూ ప్రపంచాన్ని ప్రపంచంగా చూడలేరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి ఏదేది మనస్సుకు తోస్తే ఆ విధంగా చూస్తూ ఉంటారు ప్రపంచాన్ని. కనుక ముందు నీ దృష్టిని మార్చుకున్నట్టు చేసే ప్రయత్నమే ధ్యానం. అందుకే దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అంటుంది కదా. కాబట్టి మన దృష్టిని జ్ఞానమయంగా మార్చుకోవాలా. మనం ఉన్నాం లోపల జ్ఞాన స్వరూపమై పరమాత్మ స్వరూపమై, ఆ పరమాత్మ స్వరూపమైన నా దృష్టి, నా జ్ఞానము సర్వవ్యాపకమైన అఖండ జ్ఞానంగా మార్చుకున్నప్పుడు ప్రపంచమంతా నాలో ఉన్నట్టు, ప్రపంచమంతా నాలోకి వచ్చినట్టు, నేను విడిస్తే మళ్ళీ పోయినట్టు, ఇదంతా నా స్వరూపంలోనే నాకు
కలుగుతుంది. ఆ విధంగా ఎట్లా కలిగింది అంటే సుసంస్కృత వైభవోహం. అది ఆ జన్మాంతరంలో దానికోసం ఎంత పోరాడిందో ఆ పోరాడిన సుసంస్కారమే ఇప్పుడు ఈ విధంగా తెలియబడుతోంది ఈ బ్రహ్మత్వము అని ఆనందిస్తుంది. దానిచే శుద్ధమైన మనస్సు ఏర్పడి సత్య దర్శనం అవుతుంది. కాబట్టి ఆ శుద్ధమైనటువంటి సంస్కారం ఉంటే ఆ సంస్కారం వల్ల శుద్ధమైన మనస్సు ఏర్పడి, అంటే ఆ శుద్ధమైన మనస్సులో ఈ ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమైన తనలో ఉన్నట్టు, తాను ప్రపంచమంతా ఉన్నట్టు ఈ విధంగా పరమాత్మ స్థితి అనుభవానికి వస్తుంది, తెలియబడుతుంది అంట. 94వ రోజు ధ్యాన స్థితి. అమ్మా, ఇప్పుడు ఈ శరీరోపాధిలో మనం హృదయం నుండి చిదాభాసుడుగా పైకి ఎగసి పెద్దదవుతూ సహస్రారాన్ని చేరి అక్కడి నుండి బుద్ధి రూపంగా అన్ని ఇంద్రియాలకు శరీరమంతా వ్యాపించి తర్వాత ప్రపంచమంతా వ్యాపిస్తుందని చెప్పుకుంటాము. అదే ఇప్పుడు మనకు సహజంగా జరిగేది ఎట్లా జరుగుతుంది అంటే, మనకు ఆ బుద్ధి రూపకంగా ఈ దేహంలోకి వచ్చి ఇక్కడి నుంచి ఈ హృదయంలో నేను అనేటువంటి ఆ వ్యక్తి రూపంగా, ఒక భావరూపంగా, ఒక వ్యక్తి రూపంగా తయారై నీకు ఫలానా రూపం ఉండవచ్చు, నీకు ఫలానా పేరు ఉండవచ్చు, ఈ దేహానికంతా కలిసి ఇదే నేను అనుకుంటున్నాను కదా. కాబట్టి ఆ రూపకంగా హృదయంలో పుట్టి ఏం చేస్తుంది, హృదయం నుండి సహస్రారానికి పయనిస్తుంది. ఇది ఇడా పింగళ నాడు గుండా సహస్రారానికి పయనిస్తుంది. ఏది? ఈ జ్ఞానస్వరూపము, ఈ పరమాత్మ ప్రకాశించి అట్లా పోయి అక్కడి నుంచి అన్ని శరీరం అంతా వ్యాపిస్తుంది. అక్కడే ఉండిపోదు, అక్కడ నుంచి శరీరం అంతా వ్యాపిస్తుంది. ఆ వ్యాపించి కంటి దగ్గరకు వచ్చేది చూసేదవుతుంది, చెవి దగ్గరకు వచ్చి వినేదవుతుంది, ఏ ఇంద్రియం దగ్గరకు వచ్చి ఆయా పని చేసేదవుతుంది. ఏది? ఈ జ్ఞానస్వరూపమైన నా పరమాత్మ శక్తే. ఇదే ఈ విధంగా వ్యాపిస్తుంది నా శరీరం అంతా. బోధ సౌకర్యార్థము కానీ ఇక్కడ ఒక సందేహం రావచ్చు. ఎట్లనగా ఈ దేహభావము హృదయ భావము రావడానికి ముందే ఒక భావం ఉండాలి కదా. అటువంటప్పుడు ఈ దేహాన్ని కూడా ప్రతిబింబించుకునే ఆభాస దేహానికంటే ముందే కలిగింది కదా. అబ్బాయి ఎక్కడికి పోయింది రాయన. ఈ దేహభావం, దేహం నేననేటువంటిది, ఈ ప్రపంచ భావం, దీన్నంతా ప్రతిబింబించుకోవాలంటే నా జ్ఞానం అనేది ఉందే, చైతన్య స్వరూపం ఉందే, అది ఈ దేహానికంటే ముందే ఉండవాలి కదా. ఆ దేహానికంటే ముందే జ్ఞానం ఉండి ఆ జ్ఞానము ఈ దేహాన్ని తనలోకి తీసుకొని ఈ దేహం నేను అంటుంది. ముందుంది జ్ఞానం, మాధవ స్వమేవ సదవూర విశేష రూపం. ఆ విధంగా ముందు జ్ఞానం ఉంటుంది. ఆ ముందు ఉండేటువంటి ఆ జ్ఞానము ఈ దేహం నేను అనింది. ఈ దేహాన్ని తనలోకి తెచ్చుకొని ఆ దేహంలో తను సహస్రారం వరకు వ్యాపించి ఈ దేహం నేను అని అంటుంది. నా ఎవరనింది? నాలో ఉన్న జ్ఞానమే, నా జ్ఞాన స్వరూపమే ఈ దేహం నేనంటుంది. మరి ఆ ఆభాసకు అధిష్టానం ఎక్కడా? అది ఎక్కడ నిలిచి అనింది? అధిష్టానం అంటే ఎక్కడో తట్టు నిలిచి అనవాలి కదా. ఎక్కడ నిలిచి అనింది? ఎక్కడ నిలిచి ఈ దేహం నేనంటుంది అని. మరి ఈ ఆభాసకు స్థానం ఎక్కడా? అందుకే రమణుడు హృదయం అంటే శారీరక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయానికి చోటెక్కడ. ఇదే మనం హృదయము అని అందరికీ తెలిసేదానికి ఈ శరీరం అనే హృదయం చెప్పుకుంటున్నాం, కానీ వాస్తవంగా శరీర హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయము.
అంటే ఈ దేహానికి సంబంధించింది కాదు, అది సర్వానికి కారణమై సర్వాన్ని ప్రతిబింబింపజేసుకుంటుండే ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానం సర్వవ్యాపకంగా ఉంది. మళ్ళా నీకు ఆ జ్ఞానం దీంట్లోకి వచ్చి ఈ హృదయమై ఈ శరీరమై అన్నీ అవుతుంది. ముందు ఎట్లున్నాను అంటే అఖండమైన సర్వవ్యాపకమైన ఏ జ్ఞానం ప్రకాశిస్తూ ఉందో అఖండమై సర్వవ్యాపకమై ఆ జ్ఞానము ముందుంది. అది నా యొక్క వాస్తవమైన మొదటిది. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడి ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి నేను ఇదవుతా అదవుతా అని ఏదో ఎందుకు ఏడుస్తావు? ఇదంతా దీన్ని నేను అనుకోవడానికి ఉండేది అది ఎక్కడ ఉంది అంటే దీంట్లో లేదు కదా. అది అంతటా ఉండేటువంటి జ్ఞానస్వరూపము. ఆ అంతటా ఉండే జ్ఞానస్వరూపంలో ఈ శరీరం వచ్చింది, దాంట్లో ఉంది దేహము అని. అది అనంతమైన చిదాకాశం. అది ఎట్లా ఉంటుంది అంటే అనంతమైన చిదాకాశము. ఇప్పుడు ఆకాశం అంతా ఉంది కదా వ్యాపించి, ఈ ఆకాశం లాగానే చిదాకాశము. దాంట్లో జ్ఞానం కలిసి జ్ఞానాకాశమైంది, అనంతంగా చేరి చిదాకాశమైంది. ఆ విధంగా చిదాకాశ స్వరూపమైంది నా పరమాత్మ స్వరూపం. అంటే మళ్ళా నా ఆ జ్ఞానం ఆ ఆకాశంలోకి నా శరీరం వచ్చింది. నా శరీరం ఎప్పుడు వచ్చిందో నా శరీరంలో నిండింది, కానీ నేను శరీరంలోకి వచ్చిన తర్వాతనేనా నేను? అంతకుముందు నేను లేనా అంటే అంతకుముందు కూడా నేను సర్వవ్యాపకమైన చిదాకాశ స్వరూపమై పరమాత్మనే ప్రకాశిస్తున్నాను. జ్ఞానమాత్రంగా అంతటా ఉండేటువంటి నేనుగా నాలోకి శరీరం వచ్చింది. కుండ తయారు ఆకాశంలో కుండ తయారు చేసిన తర్వాత కుండలో ఆకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. కుండలో ఆకాశము ఏమి ఎవరన్నా పెట్టినారా తీసుకొచ్చినారా అంటే ఏంలే, వాడు ఆకాశంలో కుండ తయారు చేసినాడు. ముందు ఆకాశం ఉంటే కదా వాడు కుండ తయారు చేసింది. ముందు ఆకాశం ఎలాగంటే వాడు కుండ ఎక్కడ తయారు చేస్తాడు? అట్లా ఆకాశ రూపమైనటువంటి ఈ బ్రహ్మస్వరూపం కూడా సర్వవ్యాపకంగా అనంతమై సర్వవ్యాపకంగా ఉంటే ఆ జ్ఞాన స్వరూపంలోకి ఈ కుండ ప్రవేశించింది. ఈ కుండ తయారై వచ్చింది. ఎప్పుడు ఈ కుండ తయారై వచ్చిందో ఈ కుండలో కూడా ఆకాశం ఉన్నట్టు నా జ్ఞానం ఉన్నట్టు నాకు ప్రకాశిస్తుంది, తెలియబడుతుంది. ఎట్లా తెలియబడింది నా జ్ఞానము? నా స్వరూపము ఇది కదా నా స్వరూపం అని నిలుస్తున్నామే, జ్ఞానమాత్రంగా నిలుస్తున్నామే. ఈ నిలిచిన జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంతటా ఉన్న జ్ఞానము. కుండలోకి వచ్చిన ఆకాశం ఎక్కడిది? కుండ తయారయ్యే వాళ్ళకే కుండలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ విధంగానే దేహం ఎప్పుడు తయారైందో దేహంలో జ్ఞానం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ దేహంలో ఉన్న జ్ఞానమే కాదు నా జ్ఞానము. నా జ్ఞానము అంతటా ఉన్న జ్ఞానము. ఆ జ్ఞానంలోకి దేహం వచ్చింది. హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి.